గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇక్కడ నాకు చిన్న డౌట్ చెప్పండి. మీ మానసిక పరిస్థితి అనేది వాళ్ళు క్రియేట్ చేసింది ఓకే, అర్థమవుతుంది, మీరు చెప్తుంటే క్లియర్గా అర్థమవుతుంది. కానీ న్యూస్ పేపర్లో రాధా ప్రశాంతి తన కింద పనిచేసే ఒక వ్యక్తికి నరకం చూపించి చిత్రహింస పెట్టి అతన్ని శారీరకంగా ఇబ్బంది పెట్టింది అని మీ మీద పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. నిజమా అబద్ధం? ఎఫ్ఐఆర్ 100 మంది ఇప్పుడు వాళ్ళ ముఖాన్ని ఎంతో కొంత వేస్తే ఎవిడెన్స్ లేకుండా ఎవడైనా ఎఫ్ఐఆర్ చేయొచ్చు, కానీ ఎవిడెన్స్ ఉండాలి. అలాగే పేపర్లు వేస్తేనే నేను వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నా. అక్కడికి వెళ్ళి ఏమంటే ఏ ఎవిడెన్స్ తో మీరు వచ్చేసి ఇది వేశారు, ఇందులో మీరు ఎవిడెన్స్ నాకు చూపించాలి, చూపించకపోతే సీన్ సితార అవుద్ది. మీ ఒక్క పేపరే లేదు, ప్రపంచంలో చాలా ఉంది. మీరు ఎవిడెన్స్ చూపించకుండాను, మీరు ఏ పోలీసు ఏ ఎవిడెన్స్ ఇవ్వకుండాను ఒక ఎఫ్ఐఆర్ అయింది అన్నది మాత్రమే మీరు తీసుకొని మీరు ఇందులో వేశారు. మీ పేపర్ మీద నేను డ్యామేజ్ సూట్ వేస్తున్నా, మీరు ఎవిడెన్స్ చూపించాలి. చూపించకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. నేను ఇక్కడి నుంచి కథలను ఇక్కడే ధర్నా చేస్తాను. తమాషాగా ఉందా? చేతిలో పేపర్ ఉందని చెప్పేసి చిత్రవాదం. ఆడు 15 తోలాలు బంగారం ఎత్తుకుపోయాడు ఇంటి నుంచి. ఆ పని మనిషి కాదు, టచ్ అప్ బాయ్. ఓకే, పని మనిషి కాదు, లేడీ కాదు, టచ్ అప్ బాయ్. షూటింగ్కి వెళ్ళి ఇవన్నీ మీరు అన్నారు కదా, ఇవేంటండి అని చెప్పేసి ఇవన్నీ వేసుకొని వస్తాను నేను. బప్పిలో హరి మ్యూజిక్ డైరెక్టర్ లాగా ఇంకా చాలా ఉన్నాయి లోపల. ఇవన్నీ నేను వేసుకొని వచ్చి తీసి ఒక రుమాల్లో మూట కట్టుకొని ఇస్తే అటు నుంచి అటే ఉడాయించాడు. ఉడాయిస్తే ఇలాగ బంగారం మూట పట్టుకొని వెళ్ళిపోయాడు. ఆడు ఎక్కడ అంటే ఆడేదో విజయనగరం అంట, ఇక్కడెక్కడో ఉన్నాడని ఒక మేనేజరు ఇదేదో శ్రీకాకుళమో విజయనగరం వాళ్ళు అని చెప్పేసి అసిస్టెంట్ అని చెప్పేసి అంటే చెప్పాడంటే ఆ మేనేజర్కి వెళ్ళి పట్టుకుంటా, అమ్మ ఈడెవడో తెలియదు, మట్టి పనో తట్ట పనో చేస్తుంటే మీకు ఏదో అసిస్టెంట్ కావాలంటే పంపించాను, 15 తులాలు బంగారం అండి మూట కట్టించాను అని మేనేజర్కి పట్టుకున్నాం. మేనేజర్ పట్టుకుంటే ఆడు అక్కడ టూరిస్ట్ బస్సు అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి వస్తే వాళ్ళకి ఎంతో కొంత అమ్మేసి మెడ్రాస్లో ఉన్న వాళ్ళ అక్కకి పంపించాడంటని చెప్పేసి అన్నాడు. బంగారం మరి ఇప్పుడు ఆడి దగ్గర డబ్బులు లేవు. ఆడికి అరెస్ట్ చేశారు, తర్వాత అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు, అంత అయింది. చెప్తాను ఉండండి. ఆ తర్వాత 3 ఏళ్ళ కేసు. ఈ కేసు వేములూరి పట్టాభి గారని రేణుకా చౌదరి ఎన్టీఆర్ కేసులు డీల్ చేస్తాడు అతను. ఆయన టోఫాస్ బిల్డింగ్ ఉందా మన పంజాగుట్ట దగ్గర, టోఫాస్ బిల్డింగ్ జిమ్కి వెళ్ళే వాళ్ళం నేను అప్పుడు. 7th ఫ్లోర్ జిమ్కి వెళ్ళేవాళ్ళం. ఆ వెనకాలే వేములూరు పట్టాభని ది మోస్ట్ పాపులర్ లాయర్, ఆయన డీల్ చేసింది కేసు. 15 తులాలు బంగారం ఎత్తుకుపోయి నేను చిత్రహింసలు పెట్టానని ఆడలాంటి వాడే ఆడికి డైరెక్షన్ ఇచ్చుంటాడు. పోలీసులు అలా ఉండబట్టే మా బ్రతుకులు ఇలా ఉన్నాయి. అందులో చిత్రహింసలు పెట్టేటప్పుడు మరి నువ్వు ఆ ఒంటి మీద దెబ్బనే ఉండాలి, కత్తి ఘాటైనా ఉండాలి, ఎక్కడ ఇక్కడ ఏమైనా ముక్కో చక్కో గీకి గిల్లిన అవైనా ఉండాలి. అవన్నీ నువ్వు చూపించు కదా చిత్రహింసలు అన్నాయి. ఒకటి ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు వాడి దగ్గర ఎవిడెన్స్ ఉండాలి, రెండోది పేపర్లో రాసేటప్పుడు పేపర్ వాడి దగ్గరనే ఎవిడెన్స్ ఉండాలి. కానీ ఆ రోజు పక్క రోజే పేపర్లో మీరు వివరణ ఇప్పించేటట్టు చేశారు. అయ్యో నేను జర్నలిస్ట్కి ఎవడరా ఇది రాసిందని చెప్పేసి నేను వెళ్ళి ఇది రాసేటప్పుడు నీ దగ్గర ఎవిడెన్స్ ఉండాలి. ఎవిడెన్స్ లేకుండా ఎలా రాసావంటే ఈ పిఏ ఉంటారండి, అమ్మ మీకు ఇక్కడ ధర్నాలు గిర్నాలు వద్దు, మీకు జస్టిస్ చేస్తాము. ఎవడైతే రాశాడో వాడికి దీనికి ఖండించి మళ్ళీ ఇంకొకటి ఖండించి కూడా వేశారు. మీరు చూసారు, వివరణ వచ్చింది కదా. ఎవడేసాడో నాకు కావాలి. ఇంత పెద్ద పేపర్ పెట్టుకుని సిగ్గేయాలండి మీకు. ఎట్లా మీరు ఇలా చేస్తారంటే, అమ్మ ఇది వేసింది ఈ ప్రొఫెషనల్గా పేపర్లో జర్నలిస్ట్ కాదమ్మా, జర్నలిస్టులు ఎప్పుడు తప్పు చేయరు. స్టింగర్స్ అని ఏ ఏరియాలైనా ఏదైనా ఒక మర్డరో ఒక మానభంగమో ఇష్యూ జరిగితే వాళ్ళు సమాచారం మాకు ఇచ్చినందుకు వాళ్ళకి ఇంతని ఇస్తాం, వాళ్ళకి స్టింగర్స్ అంటారంట. వాళ్ళు సేకరించింది శ్రీనివాసరెడ్డి అన్న అతను మాకు ఇది ఇచ్చాడు అంటే ఈ ఎఫ్ఐఆర్కి డీటెయిల్స్ ఇలాగన్నారు అలాగన్నారని. ఆడెక్కడుంటాడు అన్నాను. ఇది అమీర్పేట దగ్గర ఇప్పుడు మన రామ్ గోపాల్ వర్మది క్యాసెట్ల వీడియో షాప్ ఒకటి ఉండేదండి, కనిష్క బార్ అండ్ రెస్టారెంట్ అని అక్కడ ఉండిందండి. అమీర్పేట చౌరస్తా సెంటర్ లో కొట్టానండి, కాలర్ పట్టుకొని ఈడ్చుకొచ్చాను. ఫస్ట్ ఫ్లోర్, ఆ ఫ్లోర్ నుంచి మెట్లు దిగు ఇలాగే ఈడ్చుకొచ్చా. ఎందుకే కదా మిమ్మల్ని టైగర్ అనేది? కాదండి, ఈడ్చుకొచ్చా నేను ఆ సెంటర్కి. అప్పుడు ఈ రామ్ గోపాల్ వర్మ వీడియో క్యాసెట్ల షాప్ ఉంది, బార్ అండ్ రెస్టారెంట్ కనిష్కనో ఏదో పేరు నాకు కరెక్ట్. అక్కడ అంతమంది జర్నలిస్టులు ఉన్నారు, అవన్నీ చేసుకొని దగ్గరకు వచ్చారంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని మెయిన్ రోడ్డు దగ్గరికి నేను వాడు కాలర్ పట్టుకొని మెట్ల నుంచి ఈడ్చుకొచ్చి ఎక్కడరా కొట్టాము, చిత్రహింసలు ఎక్కడ చేసాం, నువ్వు ఒక్క ప్రూఫ్ చూపించకపోతే ఇక్కడ నీకు ఏసి పారదొబ్బుతా. మీరు అన్నారే మానసిక పరిస్థితి బాగాలేదు, మానసిక పరిస్థితి బాగాలేని వాళ్ళు మర్డర్ చేసినా కూడా మానసిక పరిస్థితి బాగాలేదు కనుక కొట్టివేయబడింది
అని తీర్పు వస్తుంది. అందుకనే కొట్టారా? అప్పుడు కాదు, ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇక్కడి నుంచి మాత్రం అదే జరుగుద్ది. మానసిక పరిస్థితి బాగాలేదని ఎవరైతే ముద్ర వేశారో అలాంటి వాళ్ళు ఆత్మరక్షణ కోసం మర్డర్ చేసినా కూడా కేసు కొట్టివేయబడుతుంది. చూడండి, సరే ఇంటర్వ్యూ చాలా హాట్ గా అందుకని చెప్పి అప్పుడే నేను ఎందుకు కొట్టానంటే, ఎలాగండి నిందలు వేస్తారు. ఇప్పుడు మేము ఇండస్ట్రీకి నమ్ముకొని వచ్చిన వాళ్ళం, ఇలా చిత్రహింసలు పెడుతున్నామని చెప్పేసి తెలిసేటప్పుడు రేపు పొద్దున్న ఫలానా నటి ఈ విధంగా ఫలానా పరిస్థితి ఆవిడ దగ్గరికి వెళ్తే ఇలా అంటే మాకెవడైనా వేషం ఇస్తాడా? తర్వాత ఖండించారు, మీరు చూసారో లేదో. రాధా ప్రశాంతికి సినిమా ఛాన్సులు రాకుండా పోయింది పేపర్లో పడ్డ వార్తల వల్ల కాదు. రాధా ప్రశాంతి సినిమా షూటింగ్ నడుస్తున్నప్పుడు సెట్స్ లో ఎంతమంది మేనేజర్లు కొట్టారు? ఎంతమంది మేనేజర్లు కొట్టలేదు, కానీ నిజం చెప్పండి. కో డైరెక్టర్ని కొట్టాను, ఇద్దరిని, ఒక మేనేజర్ని కొట్టాను. ఎందుకు అంటే ఎర్ర సూర్యుడు షూటింగ్ అప్పుడు ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయాడులేండి ఆయన. ఎందుకులే, ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్లు, స్టార్ హీరోలు వాళ్ళ అబ్బాయిలు. అప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ అతను. బట్టలు మార్చుకుంటుంటే నేను ఇలాగ తలుపు తీస్తే నేను బట్టలు మార్చుకుంటున్నానండి సారీ అని గడపెట్టిన తర్వాత దబా కొడుతున్నాడు. ఎందుకు అక్కడ ఇరిటేషన్ వచ్చింది నాకు. జాకెట్ చీర మార్చుకోవాలి, చేంజ్ అన్నారు డ్రెస్, దబా కొడుతుంటే నాకు తేళ్ళు జర్లు, అప్పటికే నాకు బ్లడ్ ఉడుకుతుంది లోపల. ఒకసారి చెప్పాను, ఈడావిడు ఆడి తర్వాత వీడివాడు కో బ్రదరా ఎవడ వీడి కథ ఏంటో చూద్దామని చెప్పేసి డోర్ తీశాడు. చూస్తే వీడే శోభన పెళ్లి కొడుకులాగా నిల్చున్నాడు హీ అని చెప్పేసి. ఏంటి కథ అన్న, ఏంటి మీరు పెద్ద గ్రేట్గా ఫీల్ అవుతున్నారు, అవుట్డోర్కి వెళ్తే ఆ చెట్టు దగ్గర ఇలా పక్క తిరిగి మార్చుకుంటారు, మీరు ఇట్లాగ వచ్చేసి గెడలు పెట్టి మీరు ఇలా తలుపులు వేసి మార్చుకుంటే ఇండస్ట్రీలో ఉన్నట్టే చాలా మందికి చూసాం ఇలాంటి వాళ్ళకని అన్నాడు. ఆహా మంచిదే, నేను కూడా చాలా మందికి చూసే వచ్చాను. నక్సలైట్ల బ్యాక్గ్రౌండ్ అమ్మ మాది అక్కడ. నేను నాతో చదువుకున్న వాళ్ళందరూ నేను అక్కడ ఇదిగో న్యాయం జరక్క అందమ్మడి వెళ్ళిపోయారు, నేను పొరపాటుని ఇటు వచ్చాను. అర్థమైంది కదా, ఏంటి కథ చెప్పంటే చాలా మందికి చూసామా, నేను చూసాను, పద్ధతి తేల్చుకుందామని చెప్పేసి. అంటే ఏంటి తేల్చుకునేది, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు మార్చుకోవాలి, నేను ఇక్కడి నుంచి కదలను అన్నాడు. అంతే, సరే నువ్వు అక్కడే ఉండు, నేను కూడా నేను మార్చుకున్న తర్వాత నేను ఇక్కడ ఏదో సెటిల్ చేసుకుంటానని చెప్పేసి లాగే అక్కడే. మరి అది తిరగటం లేదు, వెళ్ళటం లేదు, నేను ఎక్కడ మార్చుకోవాలి. ఒక్క తన్నాక ఆ కాలర్ పట్టుకొని చెల్లపద డైరెక్టర్ దగ్గరికి అన్నా, నువ్వు ఇక్కడ ఉంటుండగా మార్చుకోవడానికి నాకు తాళి కట్టిన మొగుడువా కాదు, నువ్వు ఉంటుండగా నేను మార్చుకోవడం అంటే, తాళి కట్టిన మొగుడైనా మూడు బాగుంటే ఎస్ అనాలి, లేకపోతే దొబ్బియాలి. నాకు మూడు వచ్చింది అంటే యాక్ట్లో కూడా బలవంత చేయకూడదండి భార్యకి. పతివ్రత అయితే సహకరించవచ్చు, నేను కాదనలేదు, మీరు చెప్పేది కరెక్టే. ఇప్పుడు నేను కాదనలేదు, భర్త ఇప్పుడు అలాగే సహకరించకపోతే బయట తిరుగుతాడంట. ఇక్కడ సహకరించినా ఇక్కడ అందంగా ఉన్నా కూడా బయట కొంపలు పెట్టుకొని కొల్లేర్లు అవుతున్నాయి కదండి జీవితాలు. అక్కడ ఏంటి అంటే నేను ఇక్కడే ఉంటాను, నువ్వు మార్చుకోవాలన్నాడు. అక్కడే నువ్వు ఉండు, నేను చేయాల్సింది చేస్తానని ఒక తోపు తన్నాను, ఫిల్టర్ పట్టేసుకొని తీసుకెళ్ళాను. సరే, నేను